అబ్బా, మోడీ సార్ మొత్తానికైతే ఒక మంచి పని చేసిండులా. ఏమంట యోగా కార్యం పెట్టిండో. చంద్రాల్ సారు ఎంత కష్టం వచ్చినా పున్నమి చంద్రుని లెక్కనే నవ్వుకుని నేర్చుకున్నాడు. కష్టాలను ఇష్టాలుగా చేసుకొని ఎట్లా ముంగట్టుకోవాలో మొత్తం అర్థమైనట్టుంది సార్కు. అంతా మోడీ సార్ నేర్పిస్తున్న యోగా పుణ్యమే. అందరు సీఎంలకు ఇట్లనే ధైర్యం నూరు పోషణ అంటే అచ్చేదిని తెమ్మని ఎవ్వరు అడగరు. ఎవరు రాష్ట్రానికి వాళ్ళే అచ్చేదిని తెచ్చుకుంటారు. అమరావతిలో కొత్త ఆఫీసులు పెట్టబట్టిరి. మరి చంద్రన్న చేతుల పైసలు ఆడుతున్నాయో లేదో. మోడీ సార్ ఎంత పైకం పంపుతుండో అరుచుకుందాము. చెప్పు సారు. నేనేమంటే వాళ్ళు ఇప్పుడు 2500 కోట్లు ఇస్తామంటున్నారు మొత్తానికి. ఏంది? అమరావతి మహానగరానికి 2500 కోట్ల? మరి సరిపోతాయా సారు? నేనన్నా నా టవర్స్ ఉన్నాయి చూడండి, 400 kV టవర్స్ అన్ని అండర్ గ్రౌండ్ కేబుల్స్ వేయాలంటే, హై టెన్షన్ టవర్స్ అని వేయాలంటే 1500 కోట్లు వస్తుంది. కరెంటు తీగలు భూమిలోకెళ్ళేస్తందుకు కూడా చాలతలేవట. పాపం చంద్రాల్ సారు. మోడీ సారు మూటలకు మూటలు గాలి మోటార్లు వేసి పంపుతాడు అని అనుకున్నాడు. మరి ఇప్పుడు కొత్త సంసారం ఎట్లా నడవాలి సారు? నేనన్నా కష్టం ఉన్నా నష్టం ఉన్నా చేసుకుందాం. ఏం జరిగితే జరుగుతుంది. మనం అడుగుతూనే ఉంటాం, రిక్వెస్ట్ చేసి ఎంతవరకు వస్తే తీసుకొని మనం ముందుకు పోవడం తప్ప వేరే మార్గం లేదు. ఎంత ఉత్తకతేనా? సెంటర్ సర్కార్ వాళ్ళు చేతులు మీదికి లేవట్టినట్టేనా? 2 ఏళ్ళు వెళ్ళినాక మీకు కూడా జ్ఞానోదయం అయినట్టున్నది కదా, వేదాంతం మాట్లాడుతున్నావు. కానీ మీరు సెంటర్ సర్కార్ల పొత్తే ఉంటిరి. ప్రత్యేక హోదా ఏమాయే? కొత్త పట్టణానికి ఇస్తామన్న పైకం ఏమాయే? ముసుగుల గుద్దులాట ఎందుకు సార్? ఇంకా మీ తొవ్వ మీరు చూసుకోక గీ ముచ్చట మా కేసీఆర్ సార్కు ముందుగానే ఎరికైనట్టున్నది. గప్పట్లనే ఒక మాట అన్నాడు. రెండు కుండలు తెస్తే ఇదేంద్రా నేను పరిచయం అవుతుంది. కానీ ఏంటి అని నేను వెంకయ్య నాయుడు గారిని అడిగాను. మట్టి నీళ్ళు అని చెప్పిన తర్వాత ప్రకటన ఏం లేదంటే లేదన్నారు. ప్రధానమంత్రి ఉండగా ఆయన కాదని నేను ప్రకటిస్తే, బిడ్డ నువ్వు నాకన్నా గొప్ప నువ్వు ప్రకటించమని ఆయన ఎక్కడ బాధపడతాడు? నోరు మూసుకొని నేను బాబు